టీసాట్ వీక్షకులకి నమస్కారం. ఈరోజు మనం రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతులకున్న కష్టాలు, ఆ కష్టాలు తొలగించడం కోసం ప్రభుత్వం గుర్తిస్తున్న రైతు హక్కులు, రైతులు మానవ హక్కులు అనే అంశంపై మాట్లాడదాం. ఈ అంశం మీద మాట్లాడడానికి రెండు కారణాలు. ఒకటి, ఇటీవల కాలంలో ఒక సుదీర్ఘకాలం రైతులు పోరాటం చేసిన తర్వాత ఒక 3 చట్టాలు ఏవైతే రైతుల వ్యవసాయానికి సంబంధించి రైతుల కోసం చేశామని చెప్తున్న 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, ఉపసంహరించుకుంది. ఆ మేరకు ప్రకటన పార్లమెంట్లో ఒక విత్డ్రా చేస్తూ కూడా ఒక చట్టం తీసుకురావటం జరిగింది. ఇక రెండవ కారణం, ఈ రోజున ఈ మానవ హక్కుల గురించి మాట్లాడడానికి డిసెంబర్ 10వ తారీఖున ప్రతి సంవత్సరం మనం మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటాం. డిసెంబర్ 10 ఎందుకు అంటే 1948వ సంవత్సరం అంటే 73 ఏళ్ల క్రితం డిసెంబర్ 10వ తారీఖున ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనకి ఆమోదం తెలిపింది. ప్రపంచ దేశాలన్నీ కలిసి మనుషులకు ఉండాల్సిన కనీస హక్కుల జాబితా రూపొందించుకొని ఈ హక్కులు అందరికీ దక్కేలాగా చేస్తామని ప్రమాణం చేసి సంతకం పెట్టిన రోజు, మానవ హక్కుల ప్రకటన వెలువడిన రోజు. కాబట్టి అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా డిసెంబర్ 10వ తారీఖును మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా డిసెంబర్ 10వ తారీఖును మనం మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కరోనా నేపథ్యం. ఇప్పుడు మళ్ళొక కొత్త వేరియంట్ దాంట్లో వచ్చింది. కరోనా కలిగించిన కష్టాలు, కరోనా మనుషుల మీద, మనుషుల జీవితాల మీద, కుటుంబాల మీద, దేశాల, ప్రపంచాల ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపిన నేపథ్యంలో మానవ హక్కులని ప్రాతిపదికగా తీసుకొని అభివృద్ధిని మనం పునాదులు వేసుకోవాలి. జరగబోయే పరిణామాలని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే, అందరికీ న్యాయం దక్కాలి అంటే ఎప్పుడు లేనంతగా ఇప్పుడు మానవ హక్కుల ప్రాధాన్యత పెరిగింది అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మానవ హక్కుల దినోత్సవం యొక్క నినాదం ఏంటంటే మనందరం మనుషులం, అందరం సమానం అనేది ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నినాదం. ఆల్ ఆర్ హ్యూమన్స్, ఆల్ ఆర్ ఈక్వల్స్. మనమందరం మనుషులం, మనమందరం సమానం అనే ఒక నినాదాన్ని ఈసారి ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఈ నినాదంతో మనం అందరం ఈ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవాలని. మరి ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, గిరిజన రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వాళ్ళు, మొత్తంగా గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మానవ హక్కుల పరిస్థితి ఏంటి? వారి మానవ హక్కులపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన సందర్భం కూడా ఇదే. వ్యవసాయం ఎప్పుడు లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఒకటి, కాలక్రమేణా వచ్చిన పరిణామాలు. వ్యవసాయం ఒక కల్చర్ నుంచి ఒక వ్యాపారంగా మారిన సందర్భం. వ్యవసాయం మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్న సందర్భం. వ్యవసాయంలో ఉండే వాళ్ళ కష్టాలు ఎదుర్కోలేక వ్యవసాయాన్ని వదులుకోవాలనుకుంటున్న సందర్భం. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పేదలందరూ మళ్ళీ పల్లెలకు వెళ్ళిపోయి కొద్దో గొప్ప వ్యవసాయం చేసుకుంటున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వాలన్నీ కూడా రైతులపై, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళపై, గ్రామీణ ప్రాంతంలో జీవిస్తున్న వాళ్ళందరిపై ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ సమానమే, కానీ కొద్దిమంది ఎక్కువ సమానంగా అయిపోతున్నారు. కాబట్టి కొద్దిమంది ఎక్కువ సమానం కాదు, నిజంగానే అందరూ సమానం. ఆల్ ఆర్ ఈక్వల్స్, ఆల్ ఆర్ హ్యూమన్స్ అనేది ఆచరణలో చూపించాల్సిన సందర్భం. ఆ నేపథ్యంలో ఈ రోజున కేవలం రైతుల కోసమే వచ్చిన ఒక ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్ ఉంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. అసలు 1948లో వచ్చిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనే తక్కువ మందికి అర్థమవుతుంది, తక్కువ మంది అందులో ఏముందో తెలుసు. ఐక్యరాజ్య సమితి వచ్చిన డిక్లరేషన్ని ఆధారంగా 73 ఏళ్ళుగా మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నా ఏంటి మానవ హక్కులు? ఒకసారి ఒక 4-5 మానవ హక్కులు చెప్పండి అంటే చెప్పలేని ఈ సందర్భంలో రైతుల కోసమే ఒక ప్రత్యేకమైన డిక్లరేషన్ వచ్చింది. 3-4 సంవత్సరాలు అవుతుంది. 2018లో రైతుల కోసం ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేకమైన డిక్లరేషన్కి ఆమోదం తెలిపింది. రైతు హక్కుల కోసం, రైతులు, ఇతర గ్రామీణ ప్రాంత కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైన హక్కు పత్రాన్ని, హక్కుల ప్రకటనని 2018లో ప్రపంచ దేశాలన్నీ ఆమోదించి ఆచరణకు తీసుకురావడం జరిగింది. ఈ రోజున మనం దాని గురించి ప్రత్యేకంగా
చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నా చేతిలో కనపడుతుంది ఒక 20-30 పేజీలు ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ప్రకటన యొక్క కాపీ. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా బహుశా ఉండొచ్చు, లేదనే అనుకుంటున్నా. ఎందుకంటే ఈ డిక్లరేషనే చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి. తప్పకుండా ఈ ప్రకటన ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ప్రకటన అన్ని భాషలలో, ప్రపంచంలో ఎన్ని భాషల్లో ఉంటే అన్ని భాషల్లో రావాలి, అందరూ చదవాలి. ఈ ఆచరణ కోసం అందరూ ఒత్తిడి చేయాల్సిన ఒక కీలకమైన పత్రం. దీని పేరే యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పీజన్స్ అండ్ అదర్ పీపుల్ వర్కింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. తెలుగులో అయితే రైతులు మరియు గ్రామీణ కార్మికుల హక్కుల ప్రకటన. ఇది ఐక్యరాజ్య సమితి ఆమోదించిన ఒక హక్కుల పత్రం. ఇది ఎందుకు వచ్చింది, దీని అవసరం ఏమేమి ఏర్పడింది అని చెప్పడానికే ఒక 3 పేజీలు ఎందుకు కావాలి అనే ఒక వివరణ ఇందులో ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రైతులకు ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఒక పక్కన మానవ హక్కుల ప్రకటన ఉంది 1948లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా రకరకాల హక్కులపై ఎన్నో డిక్లరేషన్స్ వచ్చినాయి. సోషో ఎకనామిక్ పొలిటికల్ రైట్స్, సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ మీద ఒకటి, సోషో ఎకనామిక్ అండ్ కల్చర్ రైట్స్ మీద ఒకటి, మహిళా హక్కుల మీద, గిరిజనులు ఇండిజినియస్ పీపుల్ హక్కుల మీద, పిల్లల హక్కుల మీద, తర్వాత కార్మిక హక్కుల మీద, ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశాలన్నీ ఆమోదించిన డిక్లరేషన్సే ఒక డజన్ పైన ఉంటాయి. ఇలా అన్నిట్లో కూడా మళ్ళీ రైతులకు వర్తించేటే. రైతు మహిళలు లేరా, మహిళల కోసం చేసిన డిక్లరేషన్స్ అన్నీ మహిళా రైతులకు వర్తిస్తాయి, మహిళా కార్మికులకు వర్తిస్తాయి. రైతు వ్యవసాయ కార్మికులు కాదా, కార్మిక డిక్లరేషన్స్ ఉన్నాయన్నీ వీళ్ళకి వర్తిస్తాయి. మానవ హక్కులు, ప్రతి మనిషికి వర్తించే మానవ హక్కులు, రైతు కూడా మనిషే కదా, మరి మానవ హక్కుల డిక్లరేషన్లో ఉన్న హక్కులన్నీ రైతుకు వస్తాయి. సివిల్, పొలిటికల్, కల్చరల్, ఎకనామిక్ రైట్స్, ఆర్థికపరమైన హక్కులు కావచ్చు, కల్చరల్ రైట్స్, సాంస్కృతిక హక్కులు కావచ్చు, పొలిటికల్ సివిల్ రైట్స్ కూడా కావచ్చు, వీటన్నిటి మీద ప్రకటనలు ఉన్నాయి. అందులో ఉన్న హక్కులన్నీ రైతు కూడా చెందుతాయి. అయినా సరే ఇన్ని జాబితాలు ఉన్నా ఏ దేశం ఆ దేశం వారి చట్టాలలోనో రాజ్యాంగంలోనో మళ్ళీ ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఉంటుంది. భారతదేశం విషయానికి వచ్చినట్లయితే రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కుల ప్రస్తావన, జీవించే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, ఎక్కడైనా నివాసం ఉండే హక్కు, ఇట్లా బోలెడు హక్కుల్ని కూడా రాజ్యాంగం గుర్తించింది. ఇన్ని గుర్తించినా మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ కలిసి రైతుల కోసం ఇట్లాంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ ప్రకటనలో ఏముంది, ఈ ప్రకటనలో ఉన్న అంశాలపై ప్రభుత్వాలు ఏం చేయాలి, ఈ 3 ముక్కలే మనం ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా చర్చిద్దాం. అవసరం ఏమొచ్చింది అనేది కనుక చూస్తే, నేను చెప్పేది కాదు, ఈ డిక్లరేషన్లో ఉన్న ఒక 3 పేజీల సారాంశం ఏంటంటే, రైతు మనకందరికీ తిండి పెట్టేవాడు, మనం బతకాలంటే రైతు పండించాలి. కానీ అంత కీలకమైన పని చేస్తున్న రైతు చాలా ఇబ్బందులో ఉన్నాడు, అందరికంటే ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటున్నాడు. ప్రకృతి వల్ల కష్టాలు కలుగుతున్నాయి, మార్కెట్లో కష్టాలు కలుగుతున్నాయి, మార్కెట్ వల్ల కష్టాలు కలుగుతున్నాయి. తర్వాత ఆయన సమాజంలో ఎక్కడైతే ఉంటున్నాడో, గ్రామాలలో ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా, ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కష్టాలు కలుగుతున్నాయి. ఎంత ఎత్తున సమస్య ఈ రోజున ఉంది అనడానికి 2-3 ఉదాహరణలు ఇందులోనే చెప్తారు. ఒకటి, ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, ప్రకృతి నాశనం కావటం వల్ల, సరి అయిన వానలు పడకపోవటము, అతివృష్టి అనావృష్టి వల్ల పంట నష్టపోతున్నాడు, రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. అది ఒక సమస్య అయితే, ఎక్కువ మంది యువత ఈ రోజున వ్యవసాయంలో ఉండడానికి ఇష్టపడట్లేదు, బయటకు వచ్చేస్తున్నారు, వేరు వృత్తులు చూసుకునే ప్రయత్నం, పట్టణాలకు పోవటము, పల్లెల్లోనే వేరే పనులు చేసుకోవటము, వలసలు పోవటానికి ఇష్టపడుతున్నారు, కానీ వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. ద ఫార్మర్ ఈజ్ ఏజింగ్ అంటే ఈ రోజున తలసరి వయస్సు కనుక మనం వ్యవసాయంలో చూస్తే, ఎక్కువ వయసు కలిగిన వాళ్ళే ఈరోజు ఎక్కువ మంది వ్యవసాయంలో ఉన్నారు, యువతంతా బయటకు వస్తున్నారు. చాలా అధ్యయనాలు జరిగినాయి చాలా దేశాలలో. యువతను వెళ్ళి మీరు వ్యవసాయంలో ఉంటారా అని అడిగితే 100కి 60-70% మంది లేదు, మాకు వ్యవసాయం వద్దు, మేము బయటికి పోతామన్నారు. రైతులందరినీ మీరు వ్యవసాయం ఉండదలుచుకున్నారా, బయటకు వస్తారని అడిగితే అవకాశం ఉంటే ఈ రోజున మేము వ్యవసాయం వదిలేస్తామంటున్నారు. ఈ పరిస్థితి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. కాబట్టి మనం రైతుల గురించి మాట్లాడాలి. ఇక మూడోది, రోజుకి రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఎంత కష్టం వచ్చినా కాసేపు దుఃఖపడి మళ్ళీ ఇంకేదో పని చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ ఎంతో తీవ్రమైన పరిస్థితి వస్తే తప్ప ఒక మనిషి ఆత్మహత్యకు ప్రయత్నం చేయడు, ఆత్మహత్య చేసుకోవాలనుకోడు. అలాంటిది
ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అంటే కష్టం ఎంత ఎక్కువ ఉండొచ్చు రైతులకి. ఈ అన్ని కారణాల వల్ల ఇన్ని రకాల డిక్లరేషన్స్ ఉన్నా సరే వాటన్నిటిని గుర్తిస్తూనే వాటి హక్కులన్నీ ఆ పత్రాలలో ఉన్న హక్కులన్నీ రైతులకు దక్కాలని కోరుకుంటూనే రైతుల కోసం ఒక ప్రత్యేకమైన హక్కుల ప్రకటన ఐక్యరాజ్య సమితి తీసుకురావటం జరిగింది. ఇప్పుడు నేను పేర్కొన్నాయి కొన్ని కారణాలు మాత్రమే. ఇందులో దాదాపుగా ఒక 30 కారణాలు చెప్పారు. ఈ 30 కారణాల వల్ల ఈ హక్కు పత్రాన్ని తీసుకురావటం జరుగుతుంది అని. మొత్తంగా ఈ హక్కుల ప్రకటన ఆశించేది ఏంటంటే రైతుల కష్టాలు తీరాలి, పల్లెల్లో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు తీరాలి. అంటే మనం వాళ్ళకి హక్కుల్ని గుర్తించాలి, ఆ హక్కుల సాధన కోసం ప్రభుత్వాలు పనిచేయాలి, అన్ని అంతర్జాతీయ సంస్థలు ఆర్గనైజేషన్ అన్నీ పనిచేయాలని చెప్పి ఈ హక్కుల ప్రకటన కోరుకుంటుంది. ఇందులో మనం రైతుల హక్కులేంటో ఒక్కొక్కటిగా చూసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. అందులో ఒక కీలకమైన హక్కు, రైతు అంటేనే భూమితోటే కార్యక్రమం మొదలవుతుంది. భూమి లేకుండా వ్యవసాయం లేడు, భూమి లేకుండా రైతు లేడు. ఏదైతే వనరు కీలకంగా వ్యవసాయం కోసం కావాలో ఆ భూమి మీద రైతుకు హక్కు ఉంది అని, భూమి హక్కుని ఒక మానవ హక్కుగా ఇందులో మళ్ళొకసారి గుర్తిస్తారు. ఈ భూమి హక్కు మానవ హక్కుగా మానవ హక్కు ప్రకటనలో ఉంటుంది. 1948లో వచ్చిన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఉంటుంది. అదే హక్కుని మళ్ళీ ప్రత్యేకంగా ఈ డిక్లరేషన్లో రైతుకి భూమి హక్కు ఉంది అని ప్రకటించారు. భూమి హక్కు ఉంది అంటే అర్థం ఏంటి? రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోకూడదు. ఒకవేళ భూములు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే చట్టబద్ధంగా చెల్లించాల్సిన నష్టపరిహారం చెల్లిస్తూ చట్టంలో పేర్కొన్న ప్రొసీజర్ ప్రకారమే వారిని తొలగించాల్సి ఉంటుంది. వీలైనంతగా పంట పండే భూముల్ని ఏ అవసరాల కోసం తీసుకోవద్దు. రైతు భూమి హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాలి. రైతు యొక్క భూమి హక్కుల రికార్డ్ ఏవైతే ఉంటుందో వాటిని సక్రమంగా నిర్వహించాలి. ఇవన్నీ కూడా భూమి హక్కు కిందనే వస్తుంది. ఈ భూమి హక్కు గురించి మరొక మాట చెప్పే ముందు, అసలు రైతు అంటే ఎవరు? అందరు రైతులకు వర్తిస్తుందా ఈ డిక్లరేషను? ఈ డిక్లరేషన్ కొన్ని వర్గాల వారికే వర్తిస్తుందా అని కనుక మనం చూస్తే, ఇందులో రైతుల కోసం వాడిన పదం పీజన్స్, అంటే చిన్న సన్నకారు రైతులు. తమ కుటుంబ అవసరాల కోసమో లేదా మార్కెట్లో అమ్ముకోవటానికి తమ కుటుంబ కష్టం మీదనో కొద్దో గొప్ప లేబర్ని ఉపయోగించుకొని వ్యవసాయం చేసే చిన్న సన్నకారు రైతులకి ఈ డిక్లరేషన్ వర్తిస్తుంది. వీళ్ళతో పాటుగా వ్యవసాయ కార్మికులందరికీ కూడా ఈ డిక్లరేషన్ వర్తిస్తుంది. ఇక మూడోది, వ్యవసాయ అనుబంధ రంగాలు ఏవైతే ఉన్నాయో, చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కుల వృత్తిలో చేతి వృత్తిలో చేసుకునే వాళ్ళకు కూడా, గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వ్యక్తులకి గ్రామీణ కార్మికులు అంటాం, పీపుల్ వర్కింగ్ ఇన్ రూరల్ ఏరియాస్, వాళ్ళందరికీ కూడా ఈ డిక్లరేషన్ వర్తిస్తుంది. ఇందులో పేర్కొన్న హక్కులన్నీ వాళ్ళందరికీ ఉంటాయి. అందులో ఇప్పుడు నేను మొదటి హక్కు గురించి మాట్లాడుతున్నది భూమి హక్కు గురించి. భూమి హక్కు ఈ రోజున మానవ హక్కు, అంతేకాదు రాజ్యాంగ హక్కు కూడా. భారతదేశంలోని ఆర్టికల్ 300A ప్రకారం కనుక మనం చూసినట్లయితే, ఈ దేశంలో ఏ పౌరుడి యొక్క భూమిని బలవంతంగా చట్టవిరుద్ధంగా తీసుకోవడానికి వీలు లేదు. ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాల కోసం భూమి అవసరమైనా సరే చట్టం ఉండాలి. ఆ చట్టంలో పేర్కొన్న విధానాన్ని అనుసరించే భూములు తీసుకోవాలి, కానీ ఎలా పడితే అలా రైతుల భూములు తీసుకోవడానికి వీల్లేదు. అంతేకాదు మనం చేసుకున్న భూసేకరణ చట్ట ప్రకారము వీలైనంతగా పంట భూములను తీసుకోవటం, మరీ ముఖ్యంగా 2 పంటలు 3 పంటలు వండే పంట భూములని భూసేకరణ కింద తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ అవి తీసుకోవాల్సి వస్తే కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఒక పరిమితి విధించుకోవాలి. అంతకంటే మించి వ్యవసాయ భూములని భూసేకరణ కింద తీసుకోవడానికి వీలు లేదు. ఒకప్పుడు 1976 వరకు కూడా భూమి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఉన్న భూమి హక్కుని కాస్త ఒక రాజ్యాంగ హక్కుగా మాత్రమే ఉంచడం జరిగింది. ఎందుకంటే భూమి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండటం వలన భూ సంస్కరణలు అమలు చేయటం కోసం కానీ, ఈ జమీందారులు, జాగీర్దారులు, ఇనాందారులు, ఈ మధ్యంతర వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళని తొలగించి దున్నేవాడికే హక్కులు కల్పించటంలో భూమి హక్కు మానవ హక్కుగా ఉండటం వల్ల ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ చేసి ప్రాథమిక హక్కుగా ఉన్న భూమి హక్కుని కాస్త కేవలం రాజ్యాంగ హక్కుగా పరిమితం చేశారు. దాన్ని ఇటీవల కాలంలో గౌరవ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటూ ఒక మాట పదే కోర్టులు ఏం పేర్కొంటున్నాయంటే, భూమికి సంబంధించిన వివాదాల్లో తీర్పులు ఇచ్చుకుంటూ భూసేకరణ సంబంధించిన వివాదాలు కావచ్చు,
భూమి రికార్డులకు సంబంధించిన వివాదాలు కావచ్చు, భూమి హక్కులకు సంబంధించిన వివాదాలకు సంబంధించి తీర్పులు ఇస్తున్న సందర్భంలో మాటి మాటికి కోర్టులు చెప్తున్న మాట, ఈ రోజున భారతదేశంలో భూమి హక్కు ప్రాథమిక హక్కు కాదు, కానీ అది రాజ్యాంగ హక్కు, మానవ హక్కు. కాబట్టి ఆ హక్కుల్ని కాపాడాలి, ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలి, చట్టబద్ధంగా వ్యవహరించాలని కోర్టులు చెప్తున్నాయి. అదే విషయాన్ని మనం ఈ రోజున ఇదేదైతే 2018లో రైతుల హక్కుల ప్రకటన ఉందో అందులో కూడా పేర్కొనడం జరిగింది. ఇక రెండవ కీలకమైన హక్కు ఈ ప్రకటన ప్రకారం మనం చూసినట్లయితే రైతుకి ప్రకృతి వనరుల మీద హక్కులు ఉన్నాయి అని గుర్తిస్తుంది. అదొక కేవలం భూమి మాత్రమే కాదు, భూమి, నీరు, ఇతర అన్ని ప్రకృతి వనరులపై రైతుకి హక్కు ఉంది అనే ఒక గుర్తింపు ఈ హక్కుపత్రంలో ఉంది. దాంతోపాటుగా ఇక ఇంకొక కీలకమైన హక్కుని కూడా ఈ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్లో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. రైతుల కోసం చేసిన హక్కుల డిక్లరేషన్లో అది విత్తన హక్కు. ఎలాంటి విత్తన హక్కు అంటే అవసరానికి, సమయానికి క్వాలిటీ విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు పొందే హక్కుని ఇందులో గుర్తించడం జరిగింది. ఈరోజు రైతు ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఏంటంటే ఎప్పుడైతే విత్తనాలు విత్తాలో ఆ సమయానికి విత్తనాలు అందకపోవటం, ఒకవేళ విత్తనాలు అందుబాటులో ఉన్నా కానీ నాణ్యమైన విత్తనాలు కాకపోవటం వల్ల రైతుకు విపరీతమైన నష్టం జరుగుతుంది. విత్తనాలు మొలకెత్తలేదని, ఒకవేళ మొలకెత్తిన ఆశించిన దిగుబడి రాలేదనేది మనం ప్రతి పంట కాలంలో ఎక్కడో ఒకటే సమస్య వింటూనే ఉన్నాం. రైతులు రోడ్ల మీదకి రావటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ హక్కుల ప్రకటనలో చాలా స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే రైతుకు విత్తన హక్కు ఉంది, ఆ హక్కుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ వేలకి నాణ్యమైన విత్తనాలను అందేలాగా చూసుకోవాలి. ఇక మూడవ హక్కు దీంట్లో చాలా స్పష్టంగా ఉంది, అది బాధ్యత ప్రభుత్వాల మీద పెట్టడం జరిగింది. ఈ హక్కుల ప్రకటనలో ఉన్న రైతులకు కల్పించబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడానికి, రక్షించడానికి అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవటం, చట్టాలు చేయటం కావచ్చు, పథకాలు రూపొందించడం కావచ్చు, బాధ్యతని ఆయా దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలపై ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయో ఇందుకోసం పనిచేయాలి. అది ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి దేశం యొక్క ప్రభుత్వం, ఆ దేశంలో ఉన్న ఫెడరల్ గవర్నమెంట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ హక్కుల పత్రంలో పేర్కొన్న, ఈ హక్కుల ప్రకటనలో పేర్కొన్న హక్కులన్నిటినీ సాధించడం కోసం, రైతులకు ఇవి అందేలాగా చూసుకోవటం కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఇందులో పేర్కొన్నారు. ఇక మరొక స్పష్టత కూడా ఇచ్చారు దీంట్లో. అదేంటంటే ఇది రైతుల కోసం, గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వ్యక్తుల కోసం ఇచ్చిన ప్రత్యేక ప్రకటన. కానీ ఇప్పటి వరకు ఇతర అంతర్జాతీయ ఒప్పందాల్లో కానీ, అంతర్జాతీయ పత్రాల్లో కానీ ఏవైతే హక్కుల గుర్తింపు జరిగినాయో వాటికి అదనంగానే ఇది రావటం వల్ల మిగతా వాటిలో హక్కుల్ని రైతుకు లేవని కాదు, వాటితో పాటుగా వాటికి అదనంగానే ఇది వర్తిస్తుంది. అది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కావచ్చు, సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ కావచ్చు, సోషియో ఎకనామిక్ కల్చర్ రైట్స్ మీద వచ్చిన కవెనెంట్ కావచ్చు, మహిళా హక్కుల మీద వచ్చిన ఇవన్నీ ఇప్పటికే ఉన్నాయి. వాటికి అదనంగా ఇది రైతుల కోసం ఒక ప్రత్యేకమైన హక్కుల ప్రకటన, అంతేగాని అందులోని హక్కులేవి ఇది తీసేయదు అనే ఒక స్పష్టత ఇందులో ఇవ్వటం జరిగింది. ఇక మనం ఇతర హక్కుల విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో ఒక 28 క్లాజెస్ వరకు ఉంటాయి, 28 ఆర్టికల్స్ వరకు ఉన్నాయి. దీంట్లో ఒక హక్కు ఇతర మానవ హక్కుల ప్రకటనలో ఉన్న హక్కులన్నీ రైతులు అనుభవించే అధికారం ఉంది. మరొక హక్కు ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో, ఏదైతే రైతులు కానీ మహిళా రైతులు కానీ వాళ్ళపైన డిస్క్రిమినేషన్ ఉందో వాటిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ ఎలిమినేషన్కి వ్యతిరేకంగా పనిచేసుకునే హక్కు రైతులకు ఉంది అనేది ఒక ఆర్టికల్. తర్వాత మరొకటి రైట్ టు హ్యావ్ యాక్సెస్ టు అండ్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ఎ సస్టైనబుల్ మేనర్, అంటే ప్రకృతి వనరులకి వాటిని వాడుకోవటము, వాటిని వినియోగించుకునే హక్కు రైతుకు కల్పించడం జరిగింది. రైట్ టు లైఫ్, జీవించే హక్కు మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 21 ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మళ్ళా ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. ఇంకొక కీలకమైన హక్కు రైతుని రైతుగా గుర్తింపు పొందడానికి రైట్ టు రికగ్నిషన్ ఒక హక్కుగా,
ఈ రోజున చాలామంది ఎదుర్కొంటున్న సమస్య రైతుకు రైతుగానే గుర్తింపుగా లేదు. అచ్చనిగా అనిపించవచ్చు. మీరు కౌలు రైతుల పరిస్థితి తీసుకోండి. కౌలు సాగు చేసుకుంటున్న వ్యక్తికి రైతుగా గుర్తింపే లేదు, అందుకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. నేను ఇంకెవరిదో 1 ఎకరం పొలమో 2 ఎకరాల పొలమో కౌలుకు తీసుకోనో పాలకు తీసుకోనో వ్యవసాయం చేస్తే కాగితాలు ఏముండవు కాబట్టి రికార్డులు ఎక్కడా నేను రైతుగా గుర్తింపు పొందను. ఏ రికార్డులో నేను రైతుగా గుర్తింపు లేను కాబట్టి ప్రభుత్వాల నుంచి రైతుగా రావాల్సిన మేలేది అందటం లేదు. కొన్ని లక్షల మంది కౌలు రైతులు ఈ రోజున దేశంలో ఉన్నారు. తెలంగాణలో ఒక 3-4 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కౌలు రైతులకు ఉన్న సమస్య ఏంటంటే రైతుగానే గుర్తింపు లేదు కాబట్టి మేలు పొందలేకపోతున్నాడు. కానీ ఈ హక్కుల ప్రకటన ఏమంటుంది అంటే రైతుగా గుర్తింపు పొందే హక్కు కూడా ఉందని ఈ హక్కుల ప్రకటనలో పేర్కొనడం జరిగింది. భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు, మనం రాజ్యాంగంలో ఏదైతే పొందుపరుచుకున్న భావ ప్రకటన హక్కు ఉందో అది రైతు కూడా ఉంది అనేది ఆర్టికల్ 8లో ఇందులో మనం పేర్కొంటున్నాం. ఇక మరొక హక్కు రైతులు ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసుకోవటం. రైతు సంఘాలు కావచ్చు, గ్రామీణ కార్మికులు కావచ్చు, వాళ్ళ ఒక అసోసియేషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ సంఘాలు కానీ సొసైటీలు కానీ ఏర్పాటు చేసుకునే హక్కుని ఇందులో ఇవ్వటం జరిగింది. సంఘాలు సొసైటీలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. అట్లా ఏర్పాటు చేసిన సంఘాలలో రైతులు చేరే హక్కు, రైట్ టు పార్టిసిపేట్, రైట్ టు జాయిన్ అండ్ రైట్ టు ఫార్మ్ ద ఆర్గనైజేషన్, 2 విడివిడి హక్కుల కింద దీంట్లో గుర్తించడం జరిగింది. ఇక మరొకటి సమాచారాన్ని పొందే హక్కు. ఈ రోజున రాజ్యాంగంలో గుర్తించబడిన మరొక హక్కు ఆర్టికల్ 21 ప్రకారం భారత సుప్రీంకోర్టు చెప్పినట్టుగా సమాచారం పొందటం అనేది ప్రాథమిక హక్కు. అందుకోసమే మనం సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావటం జరిగింది. సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందుతున్నారు. సమాచారం పొందే హక్కులు రైతులకు ఉన్నాయని చెప్పి ఈ డిక్లరేషన్ చెప్తుంది. ఇక ఇంకొక 2 కీలకమైన హక్కులు దీంట్లో మనం ప్రత్యేకంగా ప్రస్తావన చేసుకోవాల్సింది ఏంటంటే న్యాయం పొందే హక్కు. రైతులకు ఏ ఇబ్బందులు కదిలినా అది వ్యవసాయ చట్టాలకు సంబంధించి కావచ్చు, భూమి చట్టాలకు సంబంధించి కావచ్చు, రైతులకు కనుక ఏదైనా ఇబ్బంది వస్తే కోర్టులకు వెళ్ళి న్యాయం పొందగలిగేలాగా ఏర్పాట్లు ఉండాలి. అలాంటి కోర్టులు ఉండాలి, అలాంటి వ్యవస్థలు ఉండాలి. రైతు గనక ఏదైనా కారణాలతోటి, ఆర్థిక కారణాల వల్లనో మరొక కారణాల వల్లనో కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి లేదా కోర్టులో కేసు వేసుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే ప్రభుత్వమే ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. అది రైతు హక్కు అని డిక్లరేషన్ చెప్తుంది. రైట్ టు లీగల్ ఎయిడ్. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక పథకం ఉండేది పారాలీగల్ పేరుతోటి, కమ్యూనిటీ సర్వేర్ల పేరుతోటి రైతులకి భూముల విషయంలో న్యాయ సహాయం అందించే పథకం ఉండేది. లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కూడా న్యాయ సహాయం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ రైతుల విషయానికి వచ్చినట్లయితే అది విత్తనాలు నష్టపోయినప్పుడు కావచ్చు, భూమి సమస్యలు ఉన్నప్పుడు కావచ్చు, పంట రుణాలు సంబంధించి కావచ్చు, లేదా మార్కెట్లో వచ్చిన ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, నష్టం కలిగినా కష్టం కలిగినా కోర్టుకు పోయేందుకు తగిన న్యాయ సలహాలు సహాయం ఆశించిన మేరకు అందటం లేదు. ఆ విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక మరో హక్కు రైట్ టు వర్క్, పనిచేసే హక్కుని ఇందులో గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా రైట్ టు షెల్టర్, అంటే నాకు ఒక ఇల్లు, ఇంటి స్థలం ఉండే హక్కుని ఇందులో గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా రైట్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, అంటే శుద్ధమైన తాగునీరును పొందగలిగే హక్కును కూడా దీంట్లో గుర్తించడం జరిగింది. రైట్ టు అడెక్వేట్ ఫుడ్, ఎవరు కూడా ఆకలి చావులు చావకూడదు. ఈ రోజున రైతులు ఒక మాట మనం వింటూ ఉంటాం, సాంబ మసూరి బియ్యం పండించి కూడా రేషన్ బియ్యంతో తిని బతకాల్సిన పరిస్థితి. ఎందుకంటే అంత ఇబ్బందులు ఉన్నారు కాబట్టి. రైతు అనేవాడు పండించే వ్యక్తి కాబట్టి ఆకలి చావులు ఉండకూడదు, అడెక్వేట్ ఫుడ్ రైతుకి అందాలి అనేది మరొక హక్కుగా గుర్తించడం జరిగింది. తర్వాత కనీస జీవన ప్రమాణాలతో బ్రతికే హక్కు ఉంది అని చెప్పి మరొక చోట పేర్కోవడం జరిగింది. నేను ఇంతకుముందు పేర్కొన్న భూమి హక్కు, విత్తన హక్కులు కూడా ప్రత్యేకమైన ఆర్టికల్స్లో ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక దాంతోపాటుగా పర్యావరణాన్ని రక్షించే హక్కు ఇందులో రైతులకు ఇవ్వటం జరిగింది. ఇక మరొకటి బయోడైవర్సిటీని కాపాడే హక్కు. మనం మన కార్యక్రమంలో ఒకసారి మాట్లాడుకున్నాం, రైతులకి బయోడైవర్సిటీ మీద ఎలాంటి హక్కులు ఉన్నాయని. రైతు హక్కుల చట్టం పేరుతోటి 2001లో ఏదైతే వచ్చిందో అది రైతుల హక్కుల్ని గుర్తిస్తుంది బయోడైవర్సిటీ పైన కూడా. ఇక మరొకటి రైట్ టు సోషల్ సెక్యూరిటీ. ఈ రోజున రైతు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పెన్షన్ లాంటిది కానీ లేదా రైతు
అకాల మరణం చెందినట్లయితే కావాల్సిన కనీస సేఫ్టీలు కూడా లేని సందర్భం చూస్తున్నాం. ఆ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రైతు బీమా పేరుతోటి రైతులు కనుక చనిపోతే కొంత డబ్బు అందించే ప్రయత్నం, రైతులకి పెన్షన్ అందించే ప్రయత్నం, రైతుకి ఎకరానికి ఇంత అని చెప్పి ఇన్పుట్ సబ్సిడీ పేరుతో కొంత డబ్బులు అందించే ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయంలో మనం కొంత ముందంజలో ఉన్నట్టు కిందనే లెక్క. ఇక దాంతోపాటుగా ఇంకొన్ని ప్రధానమైనవి రైతు శిక్షణ పొందే హక్కు. రైతు వ్యవసాయం చేసుకోవడానికి గ్రామీణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి రంగాలలో వాళ్ళకి కావాల్సిన శిక్షణ పొందే హక్కును కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. ఇక చివరిగా రైట్ టు కల్చర్, రైతు తనకున్న ఏదైతే సాంస్కృతిక నేపథ్యం కానీ కల్చరల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనసాగించే కాపాడుకునే హక్కు కూడా దీంట్లో ఉంది. మొత్తంగా పల్లెల్లో పనిచేసే వ్యక్తుల యొక్క హక్కులని గుర్తిస్తూ వాటిని ప్రత్యేకంగా పేర్కొంటూ ఈ డిక్లరేషన్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే గత కొన్నేళ్లుగా కొన్ని మెరుగైన కార్యక్రమాలు రైతుల కోసం జరుగుతున్న మాట వాస్తవం. ఒకటి రైతు బంధు కావచ్చు, రెండు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అందించడం కావచ్చు రైతు బంధు ద్వారా, రైతు బీమా కావచ్చు, ఇతరత్ర రైతులకి సముచిత స్థానం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి మరింత జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవ హక్కుల సందర్భంగా ఈ మానవ హక్కుల్ని గుర్తిస్తూనే అవి ఎక్కువగా కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఈ రోజున సమాజంలో ఉన్నారు అంటే గ్రామీణ కుటుంబాలు. వాళ్ళలో కూడా కీలకంగా రైతు కుటుంబాలు, గ్రామీణ కార్మిక కుటుంబాలకు అవి దక్కాలి. ఆ మేరకు ఈ హక్కుల పత్రంలో ఈ హక్కుల ప్రకటనలో పేర్కొన్న హక్కులన్నీ రైతుకు దక్కాలని, ఆ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుకుంటూ ఇది ఈ వారం సాగు చట్టాల కార్యక్రమం. మరొక అంశంతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.